చామే అయ్యా ఆ పూర్ణకమం ఏర్పాట్లన్నీ చేసావా? చేశానయ్యా. రావుకాలం వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా? సరేమ్మా. త్వరగా. శీఘ్రం. నారాయణ అయ్యగారు దిగుతున్నారు. మా అబ్బాయి ఉదయ్ పెళ్లి బట్టలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా. అయ్యా ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు. ఇది అమ్మ ఒక పూట పెద్ద అలంకార పండుగ. అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు. అయ్యో ఇందులో మాదేముందయ్య వాళ్ళు. అమ్మ మాకిచ్చింది దాన్ని అమ్మకే తిరిగిస్తున్నామంతే. ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగువారైన తిరుమల నాయకుల మీదున్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చూపుబట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పింటి సంబంధం తమకు దొరికిందయ్యా. అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా? అవునమ్మా. ఇందులో వెయ్యండి. ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా. అయ్యా గోవిందరాజు గారు వస్తున్నారు. అదేనయ్యా తమ వెంకుల వారు వస్తున్నారు. ఆడాడా వాంగ 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 దండాలండి. నమస్కారం. ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడ్డానికి వచ్చారా? కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను. అదేంటన్నయ్య గారు, అమ్మాయికి ఏదైనా అడ్డంకా? అభే అది కాదమ్మా, ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ అదా రత్నవేలే నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు. పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు. ఆడాంగో పురాణ నేనుదా వెళ్ళి మాట్లాడేదా? వాడెవరి మాట వినే టైపు కాదంటనే. అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా. ఇది కుల్లా పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను. ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని. అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి. బాలా నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసివు. కుప్పుచామే అన్న ఫోన్ పట్రా. సరేనయ్యా. పెళ్లికి ఆంధ్ర సీఎం తమిళనాడు సీఎం అంతా వస్తా ఉంటారు. అందుకని సెక్యూరిటీ విషయం మాట్లాడదానికిదా పిలిచిన. అగో ఆ జాగాలోనదా భోజనాలు, అక్కడదా రిసెప్షన్. బంతి కెట్టలేదన్నా 1000 మంది దాకా తింటారనుకోండి మే. అవును మంది కోయంబత్తూర్ అంట కదా? నాయుళ్ళంట కదా? మగబిడ్డకే మీ ఇట్ట అయితా ఉండము. మీకు 2 ఆడకూతులంటనే నిజాయితీగా ఉంటారంట. కట్నం ఎట్టేస్తా ఉండరు. కట్నం తీసుకునే కుర్రాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తాను. కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే. అవును మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా? నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికేట్, అదివే పెరిగే ఆస్తి. అయ్యా వణకం. వాంగ 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 మన్నికిను లేట్ అయిందేమో. అదెల్లా ఉండు, జస్ట్ 10 minutes. సాపిడుగా కన్ను కైరుసి సూపర్ గా ఉంటుంది. ఏం లేదు ఫోన్ లో మా వియంకుడు తగిలినాడు. అదా నమ్మ గోవిందరాజు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను. అంత కోపం కమిషనర్ గారు, అరెస్ట్ చేద్దరు కానీ ముందు భోజనం చేయండి. సాపిడు ముందు ఎందుకు కూడా అదే. ఏం లేదు ఇదే అరెస్టు పెళ్ళేదాకా ఆపితే బాగుంటుందేమో. పెరియ మనిషే సార్, அவர் తమిళనాడులో పెరియ మనిషి అనర్కలాం, కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు, వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారతో నా దగ్గర ఉన్నాయి. త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడబోతున్నారు. ఐరమిన్ రుకా ஒரு நிமிஷம் இதா இங்க இருக்கு. ఏందండి మీరు చాలు అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉండారు. ఇప్పుడుదా అన్నయ్యతో మాట్లాడినా 2 కూతుళ్లకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట. ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది. రండి అక్కడ చేతులు కడుకుదురు గాని ఇది ఇక్కడే ఉంచండి. కమిషనర్ గారు కళ్ళు తిరిగి కింద పడిపోయినారు. అంబులెన్స్ ఫోన్ చేయండి. ఏందట్టా చూస్తా ఉండా?
ఉన్ కండ్లంటే నాకు ఇష్టం. నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు. నీ చేతులు నాకు నచ్చుతాయి. నాకెవడి ఇష్టం ఉండదో వాడిని నీ చేతులు చంపుతాయి. అర్థం చేసుకునే పెండ్లాం దొరకడం అదృష్టం. మర్డర్ చేసే పెండ్లాం దొరకడం నల్ల అదృష్టం. ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల. జిల్లు నిరుకులే ఏం మొక్కున్నావే? ఏం లేదే. ఏ లేదేంటి? నువ్వు నీ లవర్ గురించి మొక్కునుంటావు. అదేం కాదులేవే. రే మీనాక్షి ఫోన్ ఏమైనా చేసిందా? లేదురా. నువ్వు ఉత్తరంలో నా నెంబర్ కరెక్ట్గానే రాసావా? కరెక్ట్గానే రాశాను రా. ఒకవేళ ట్రైన్లో బయలుదేరిందంటావా? స్టేషన్ కిட்ட కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు అమ్మాయి వస్తుందంటావా? మగాడివి నువ్వే పేరెంట్స్ భయపడి వస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా? లేదురా, నాకు నమ్మకం ఉందిరా. మనలో మనకి టెన్షన్ ఎందుకురా? ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా. అమ్మో ఇంకేమైనా ఉందా? వాళ్ళ తమ్ముడు కానీ ఫోన్ ఎత్తాడనుకో మన పని. ఏరా పెళ్లి కొడక, మన ఇద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా? 4 ఏళ్ళు. 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు నువ్వు మీనాక్షికే కాదు నాకు కూడా క్లాస్మేట్వేగా. ఈ 4 ఏళ్ళు మనందరం కలిసేగా తిరిగాం. నేను నీ ఫ్రెండేగా. ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? మీనాక్షిని లేచొచ్చేయమంటావురా? నాయనా మినిస్టర్ వస్తున్నారు, కొంచెం వచ్చిపోరాదు. మీ మామ బెంచి కారు పంపిండు. నీకు పెళ్లి బహుమానమంట. పిల్లని చూడాలే. నేనంతా బంగారమే. నువ్వు తాకరికి కూడా జాగలేదు. నీ స్నేహితుడల్లో ఉన్నాడే, గెస్ట్ హౌస్ కు పొమ్మని రాదా? ఒక పక్కన పెళ్లికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ని లేచొచ్చేయమంటావరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. ఈ చాటుమాటు వ్యవహారాలు వద్దనేది. నిజాయితీ గల్లడవైతే ధైర్యంగా చెప్పు. ఏంటి నీ ఉద్దేశం? యారే యారే ఎన్నా ఏం చెప్తున్నావు? ఎవరు నువ్వు? నమస్కారం అండి. వణకం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ వాడు మా సిస్టర్ రాసిన ఉత్తరం. నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు, లేచొచ్చేయమంటమే తప్పు. నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికలా చేయదు. మేమంటే అంత గౌరవం తనకి. అలాగే తనన్న తన అభిప్రాయం అన్న మాకు అంతే గౌరవం. తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నామో నీ మాటకి మీ వాళ్ళు గౌరవం ఇస్తే మా సిస్టర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయ్యా నామ కొంచెం అట్టెళ్ళి మాట్లాడదామా? క్షమించండి, చాటుమాటు వ్యవహారాలు నాకు నచ్చవు. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మనందరి పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరనుకుంటాను. ఉదయ్, ఇందులో ఎటువంటి బలవంతం లేదు. నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు. అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే, లేకపోతే లేదు. మీ వాడి నిర్ణయం మంచి వచ్చేయడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది. అమ్మా, నానా, ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. నా పేరు ఆనందరావు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈవిడ నా భార్య కమల. అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది. ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం. అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం. అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి. అఫ్కోర్స్ మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చేమో, కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరినే చేసింది. ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం, మా పిల్ల బంగారం. మీ బిడ్డ మీకెంత అపురూపమో మా బిడ్డ మాకంతే. అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేము. అందుకే రండి, అటు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. ఇంకేం మాట్లాడినా అంతా మా అబ్బాయి చూసుకుంటాడు. మీరు రండి. ఎలా ఏర్పాటు కొడదాం అందరికా. తంబి చాలా పద్ధతిగా మాట్లాడావు. పెద్దోడిని చెప్తున్నా, కొంచెం అట్టెళ్ళి మాట్లాడదాం. వాంగ తంబి. 1000 కోట్లకు పైగా ఆస్తున్న సంబంధం ఇంకా మాదంటావా? దేశమంతా పరపతి గల కుటుంబమాయే. పిల్లకాయలేదో ఆశపడుతున్నారని చెప్పి జరిపించడానికి ఇదేమన్నా బొమ్మర పెళ్ళ అయ్యింది. నువ్వు ఊరుకో అంటాడు. ఇదిగో తంబి, మీకు సరిదూగే సంబంధం చూసి నీ తోబుట్టుకు పెళ్లి చేయి. దుడ్డు సంగతి నాకు వదిలే. కోట్లైనా నేనుదా ఏర్పాటు చేస్తా.
ఈ ప్రపంచంలో ప్రేమను కొనటానికి ఇంకా కరెన్సీ పుట్టలేదు. ప్రేమను పంచుకొని నిజాయితీగా బతకటానికి కోట్లు అక్కర్లేదు. ఇదబారు తంబే. నువ్వు ఉండు బాలా. బిడ్డ నిప్పులాంటోడని తెలుస్తూ ఉండదు కదా. ఎక్కడో తెలుగుదేశం నుండి వచ్చి ఈ తమిళనాడులో ఎందుకయ్యా సంబంధం? మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉండును కదా. మాటలతో వందటే ఏదో ఒక ఏదో వందటే. ఇదిగో తంబి నల్ల కేళే, నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు. నచ్చా ఉంటే కాళ్ళు పట్టుకుంటాను, లేకపోతే కాళ్ళు విరగొట్టిస్తాను. మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతుందని ఒకే ఒక కారణం లేకపోతే మక్కిళ్ళ ఎరగదేయటాలు నాకు కొత్త ఏం కాదు. ఉదయ్, ప్రేమించేస్తేనే సరికాదు, పెద్దలు నొప్పించే ధైర్యం ఉండాలి. వీరికి వాడితో జీవితం పంచుకోవటం మాకే కాదు, తనకి ఇష్టం లేదు. ఎప్పుడో తెల్లవారితేనేగా పెళ్ళి. ఈలోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మా అమ్మాయిని కూడా చూపించకుండా మిమ్మల్ని నిర్ణయం తీసుకోమంటాం కరెక్ట్ కాదు. అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుందే, ఆ అమ్మాయి మా సిస్టర్. నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు, కానీ నిలువెల్లా బంగారం అవుతాను. అమ్మవారి పేరే మీనాక్షి. పిల్లకి మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో 4 ముక్కలు రాసిచ్చినాడంట. అంతదా ఆ కవలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఓణ్ణి మెతుకొని చేసి బెదిరించేసరికి మా పరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు. నాన్నా, చిన్నప్పటి నుంచి నేనేది అడిగితే అది ఇచ్చావు. జీవితంలో చివరి కోరిక అడుగుతున్నాను, నాకు ఉదయ్ కావాలి. నా మెళ్ళో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్న. ఇన్ని కోట్ల ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న. ఐ స్టిల్ లవ్ హిమ్, ఐ నీడ్ హిమ్. ఉదయ్ లేకపోతే నేను చచ్చిపోతాను. కర్మ కాకపోతే కోట్లకు పడగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండారు. ఇదేమో పెళ్ళైపోయినా మీవాడే కావాలంట. బావగారు నా అదృష్టం కాదు కాదు, మావాడి అదృష్టం. ఇంతగా ప్రేమించే అమ్మాయి మా వాడికి పెళ్ళాం కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి. ఏమే వేరే వళ్ళీ ఇల్లే. ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం. ఆ మాయలాడి వల్లోంచి మేం తప్పిస్తాం. మనంతా నమ్మండి. అవునవును, అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా. ఏం మామూలు బావగారు, మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే. కట్టే కొట్టే తెచ్చే లెక్కన వచ్చాడు, 4 మాటలు చెప్పి తాళి కట్టించేశాడు. కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు. అందుకే చెప్తున్నా, ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఐశ్వర్యం మీ ఇంటికి తీసుకుపోతే అంత మంచిది. మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే 1001 కోటయింది. అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను. ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టిన చూడలేదు. బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి. మీరు నిశ్చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి. వెళ్లేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకు ఇస్తానన్న వాటా ఇస్తాను. ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగచ్చు. అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు. మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు. అసలు నాకే చిరాకు రావచ్చు. నడువులు ఇవేదకు రాసత్తి. ఈడే మొదటడ్డు. ఆస్తంతా అమ్మాయి పేరుని రాసేశాక ఇడికి అవసరమా? రేపైనా మనకు అడ్డే కదా. ఐశ్వర్య, ఐశ్వర్య, మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చినది. ఐశ్వర్య, ఐశ్వర్య, మీ నాన్న గారికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. అన్నయ్య, ఏమైందన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, అయ్యో ஐயா என்னாச்சு ஒண்ணு கவலைப்படாதீங்க. ஐஸ்வர்யா பாருங்க, நான் ஹாஸ்பிடல்ல போய் கூட்டி வந்துறேன்.
ஆமா சிதம்பரம் மங்கல் త్వరగా రా అన్నాడు నాకు పోయి ఫోన్ పண்ற నీ ఐసోలేషన్ పాతుకోగన్నా సరియా నువ్వు రా எங்க மாமனார் போலாமா? త్వరగా నువ్వు కూడా తొందరగా రమ్మా. మీరు వెళ్తుండే నేను వచ్చేసాను. సరే సరే నాకన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగుడైనా జగదేక వీరుడు. ఒకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు. అందులో మనందా ఫస్ట్. మాకన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసుంటే రావణాసుడు నంబర్ 1 కదా. అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసుంటే హిరణ్యకశిపుకి తిరిగే లేదు. పోబాలా నువ్వుదా కరెక్ట్ చెల్లం. నువ్వు నిజమైన పతివ్రతవి, సతి ఆండాళ్ళువి. చచ్చినోడు ఏం చేస్తాడు అట్టాచినావు? అలా కాదు, నా మీద ఈడు చేయి పడితే ఈడు బతికే ఉన్నాడేమో నాకు భయం వేసింది. మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికీ లేదు. అది సరే గాని ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం? తొందర పడకూడదు. మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ 3 రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దాన్ని చంపాలా. వాడికి సందేహం రాకూడదు. మనవాడి కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు. వాడిని ముందే లేపేస్తే మనకు అడ్డే ఉండదు. 1000 కోట్లు మనమే. 1000 కాదు బాలా, 1000 కోటి. సరే நம்ம డాక్టర్ కిட்ட சொல்லி அவன் గుండు పొడుదా చచ్చాడని చెప్పి రాయించు. నాయనా ఉదయ్, మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు. అమ్మా మీనాక్షి, కోరుకున్నవాణ్ణి సాధించుకోవడంతోనే అయిపోలేదు. కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపుంది. నారాయణ వండి క్లీన్ అక్కడవే. సరేనే. ఏం పేరన్నావు నీది? మీనాక్షి అండి. పైకి రా. రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగనంపినట్టుండాది. మా చెల్లో ఆవిడ పోడగానే బాగా చెప్పావు. వేరే పిల్ల ఈ ఇంట కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది. వీటి సెల్వం. అయినా ఏంటి బావగారు, మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా. ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడ్డానికి. తక్కువ కుడిగా అంటే ఇదిగోండి. ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి. మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది. ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్. మాపడ సార్ అంటాడు. మామా, నా గాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసి. కానీ ఒక కండిషన్. ఏందది? మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడిని. భలే చమత్కారివే. స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి బండి ఎక్కించాలి. ఏంటే? అట్టగానే. వస్తాను మావయ్య. వస్తాను అత్తయ్య. మంచిది. సరే ఉంటాను. సరే, ఒక నిమిషం నువ్వాగరా. పొద్దున్నుంచి నువ్వేం తినలేదు. ఈ అటుపండిన తినరా. ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా? నేను ఒలిచిస్తాను. తీసుకో. వస్తాను మావయ్య. వస్తాను రా. అలాగే. వెళ్ళాక ఫోన్ చేయరా. సరే సరే. ఏమా లోపలికి వెళ్దామా? రారా. நல்ல ஷார்ப்பா பண்ணுங்க. ஐயா வாங்க. வணக்கம். வணக்கம் வணக்கம். ఇదిగో
ఈ కత్తుల్లో కత్తిని బాగా పదును పెట్టి హైదరాబాద్ కళందు. యారికన్నా ఇచ్చి రావాలయ్యా? యో పన్నాడే, ముందు నీ బుర్రను పదును పెట్టయ్యా, ఒకడిని ఏసేయాలా. అయ్యా రొంప నంది అయ్యా. రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురమంటున్నాయి. ఇంతకీ నేను చంపాల్సింది యారిని? మినిస్టర్నా కమిషనర్నా? ఒక కుర్రాడిని. నా పోవాలా? కత్తితో ఉన్న నా ఫోటో కాట్నా గుండాకి సత్తాడు. ఆడినంత తక్కువ అంచనా వేయకు, వాడొక స్టూడెంట్, జాగ్రత్త. హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు, నువ్వు వెంటనే బయలుదేరు. ఎందుకు లేట్ అన్నా? 3 దినాల్లో వాడి తలకాయ మీ చేతిలో ఉండాలి. సారీ. వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను. నీ స్టైల్లో 4 పీకు, అప్పుడెక్కుద్ది. పాపం చెప్తే విన్నాడు కాదు. అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు? అవును, కావాలని పెట్టుకున్నాడు. వెంటనే 4 చేరిపోవటం ఏమిటి, కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి? ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది. కొంపదీసి ఆ నాయకర్ మనుషులు కాదు కదా? వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు. మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షిని ఏం చేసుంటారో. ఏం చేద్దాంరా? వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధుర వెళ్ళిపోదామా? అంతదాకా ఆగలేం. ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది. మీనాక్షి ఫోన్ చేసేస్తాను. क्या बात कर रहा है यार? ये तो साला ऐसा आदमी को तूने भेजा और వీడా? ఇది వీడి పనా? వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. మనం అనవసరంగా ఆ నాయకర్ని అనుమానించాం. ముందు డౌట్ పెట్టింది మీరే. డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది. హలో హలో మీనా, ఏంట్రా అప్పుడే చేరిపోయారా? నువ్వు ఎలా ఉన్నావే? బాగున్నావుగా? ఇంతలోనే ఏమైపోతానరా, నిక్షేపంలా ఉన్నాను. మీ ప్రయాణం బాగా జరిగింది కదా? అన్నట్టురే ఉదయ్కి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా. అవునా? కంగ్రాట్స్. సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే. నేను మాట్లాడతాను. హలో మీనా. అమ్మా బాగున్నాను, మీరు బాగున్నారు కదా? ఒక్క నిమిషం, నాన్న మాట్లాడతాను. తల్లి ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అలాగే నాన్న. సరే ఉంటానా?
మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగుపెట్టిందని అందరం ఆనందించాం. కానీ మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చామని కల్లో కూడా ఉంచలేకపోయాం. రండి, ఎంతమంది వస్తారో రండి, అంతు చూస్తాను. చాలా ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం. అప్పటికే జరగకుండా చాలా జరిగిపోయింది. పెళ్ళైపోయాక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఉంటుంది. రక్తానుకున్న చిక్కదనం దేనికి లేదు కాబట్టే సలసలా కాగిపోతుంటుంది. ఆడు సామాన్యుడు కాదయ్యా, కత్తిలాంటి కుర్రాడు. ఇది కనుకరమ్మని నేను హైదరాబాద్ పంపింది. ఇంకెందుకురా నీ కత్తులు, వాటికి స్నానాలు పట్టడం, పూజలు చేయడం? ఏదో నీ ఫోటో చూస్తేనే గుండెకి సస్తాడన్నావు, ఏమైంది? మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పా, ఇట్టేపు తిప్పమే. వేండా అయ్యా, వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను. ఇన్మే వాడి మేల పగ మీదే కాదు, నాది కూడా. ఆ తిరుపాచి అరివాళ్ళ మేల సత్యం చూస్తా. అన్న కిళికిరియో ఏదో సరదా పడ్డాడు, మోజు తెలుసుకుంటాడంటవి. ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు. ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం. ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే. మన కోడలి పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు. నమ్మించి గొంతుకులు కొయ్యాలా? సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనమిప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాల. ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా? అప్పుడు పోడు. మీనాక్షి, అత్తయ్య, మామ తానానికి వెళ్ళాడు. ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి. ఒకసారి మోటార్ వేసిరామా? అయ్యో, ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది. ఈ పనాళ్ళందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనే. ఏంటి చెప్ప పెట్టుకుని అలా సడన్ గా వచ్చేసావు? చూడాలనిపించింది వచ్చాను.
చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని. నేనే కాదు అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాను చూడు. ఏమా ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నానన్నా. రండి. నేను చూస్తా ఉండేది నిజమేనా? నేను గమనించనే లేదు. ఎప్పుడొచ్చినారు వదినా? ఫోన్ చేయొచ్చు కదా. అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా. వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ. చెప్పులు చూసి ఇంటికొచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చట. అట్నా? అదేంటన్నా? చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు, చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు. అప్పుడు పోడుగా అయితే పని చేద్దాం. మన వంటింటి గుమ్మం దగ్గర ఒక చెప్పులు స్టాండ్ పెట్టిస్తా. ఏంటి మామగారు గెటప్ ఏంటి? అత్తయ్య గారు ఏమన్నా? అప్పుడు ఉండలే మా ప్లాన్. నేను స్నానం చేద్దామని పోయింటిని, మీ గొంతు తవ్వి వస్తుంది. ఉండండి, నేను స్నానం ఆడాలి. మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే, వీళ్ళంతా వచ్చినారు కదా. ఉండండి మే. అయ్యో మోటార్ ఆన్ చేయడం మర్చిపోయా. నువ్వు ఉండవే, నీకు సర్ప్రైజ్. ఏంట్రా? మీరు రండి, లోపల వెళ్ళి మాట్లాడదాం. రండి, 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 రండి వదినా, రండి. లోపలికి రండి, రండి. ఇదిగో చూడు నీకోసం ఏం తెచ్చాను. థ్యాంక్స్ రా. మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే. అల్లుడు గారు ఎక్కడమ్మా? కనిపించడం లేదు. బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య ఇది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదంటే చూసుకోండి మే. కాలేజీలో కూడా ఇన్ని మార్కులు రాలేదే. కొట్టేసావు అత్తయ్య దగ్గర 100కి 100. అత్తయ్య ముక్కు పుడక ఎలా ఉంది? అరే ఇడతా. అయ్యో, గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. ఈయనరే మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడు. అట్టనా? అయ్యో. సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది. బూట్ కాలుతో తనాల్సి వచ్చింది. తంతే మాత్రమేంటి, ప్రాణాలు దక్కాయి. రండి మావయ్య, జాగ్రత్త. అరవిరకాడి ఉనక వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పానా? రండి రండి మాపల. కన్నే చెప్పచ్చు కదా. ఇదిగోరా ప్రసాదం. అమ్మా ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళండమ్మా. వద్దమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా. రే నువ్వన్నా ఉండరా, ఆ ఉద్యోగాలేవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా. నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే. నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను. అయినా ఈ మధురైలో ఏముంది? నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉండమ్మా. నిన్ను నమ్మా ఎలా ఇంకెలా ఉండలే. నీకు పోపా, పోంగ 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 పోంగ. మావయ్య వాడు ఆడమ్మా ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు, కుదురుతున్నాను. ఇదిగా ఇదిగా నువ్వేదో ఊరికెళ్తున్నావంట కదా. ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో. దా అమ్మోడు దర్శనం చేద్దాం, మంచిదవుద్ది. మాపలే వణకం వణకం. అడుగు ముందుకేసావా చంపేస్తాను. ఏంటి? అడుగు ముందుకేస్తే చంపేస్తావా? చంపే. తమాషాలొద్దు. కత్తి గొంతు తెగిపోద్ది. తెంచే చూద్దాం. ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్. నన్ను చంపేయి. వద్దు. ఇదిగో నువ్వు మామూలు ఆకు రౌడీ, ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. నన్ను చంపేయి నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు.
నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. అమ్మాయి నాకు అప్ చెప్పు. వదిలేకు వదిలేకు, అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్. నీతో పాటు వచ్చేస్తాను, తీసుకుపో. ఇదిగో దాని మాటలే వినద్దు. డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చే. వద్దన్నా వద్దు. ఇదిగో చూడడానికి నువ్వే మంచోట్లా కనిపిస్తున్నావు. నీకే కనుక ఓ చెల్లెలు ఉంటే, ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా? చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. నా మాట విను. దొరన్న వస్తున్నాడు. అమ్మాయి నాకు ఇచ్చే చెప్తా. ఎవరి దగ్గరికి రావద్దు. ఏయ్, ఇదిగో అయిపోయావు పో. Oh God! Oh no! అయ్యో! నిమ్నాలే పోనా పినాలే వారే యా వెచ్చమయ్యే ఇది నా వెచ్చమయ్యే. మచ్చా